హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అదుపులేని నోరు, పొదుపులేని జీవితం శ్రమల పాలవుతుంది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు గారు బలవంతంగా నటించిన ఈరమల్లు సక్సెస్ఫుల్గా వెనక్కి మళ్ళింది. అలాగే మన కొండన్న టాప్ చైర్కే గాలం వేసిన కింగ్డమ్ కాస్త కింగు ఢామ్ అయింది. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఇద్దరు కూడా మనం పెట్టుకున్న అంచనాలని మించి పర్ఫామ్ చేశారు. మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెండు సినిమాలని సేఫ్గా అస్సాం అవతల ల్యాండ్ చేశారు. రిలీజ్కి ముందు వీళ్ళు ఇచ్చిన బిల్డప్కి, సినిమాలో ఉన్న కంటెంట్కి, వచ్చిన చిల్లరకి సంబంధమే లేకుండా చేశారు. అంతా సవ్యంగానే జరిగింది. రెండు సినిమాలు 4వ రోజుకి షెడ్డుకి వెళ్ళాయంటే మన నమ్మకాన్ని నిలబెట్టడానికి అటు పవర్ బాబు ఇటు కొండబాబు ఎంత కష్టపడ్డారో సినిమా చూసిన రోజే మనకు అర్థమైంది. రోజుకి 2 కోట్లు తీసుకుంటూ పవర్ బాబు, టాప్లో కూర్చుంటానే కొండబాబు ఇద్దరూ ఎలగబెట్టిన అద్భుత కళాఖండాలు ఇవే. 5వ రోజుకే సక్సెస్ఫుల్గా బయ్యర్లు రోడ్డు మీద పడ్డారు. ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా, లేదంటే వాళ్ళే ట్రై చేయాలా? కింద కామెంట్ చేయండి. కేవలం వీళ్ళ ఓవర్ యాక్షన్, ఓవర్ బిల్డప్లతోనే సినిమాని మింగబెట్టారు. కొండబాబేమో మంచు ఫ్యామిలీని ఇన్స్పైరింగ్గా తీసుకుంటే, పవర్ బాబేమో టవర్ స్టార్ వరుణ్ అన్నయ్య గుట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రూట్స్ మర్చిపోకూడదని చెప్పాడు కదా, ఆ మాటని తూచా తప్పకుండా పాటించి గేమ్ డేంజర్, పాపగొట్టం, దివాలా శంకర్ ఆ రూట్లోనే ఈరమల్లుని కూడా తీసుకెళ్లాడు. రూట్స్ ఏం మర్చిపోలేదు. ఇక అన్నయ్య విశంబర కూడా అదే రూట్లో ప్రయాణిస్తే ఒక చాప్టర్ క్లోజ్ అవుతుంది. ముందుగా మన కొండబాబు గురించి మాట్లాడుకుందాం. కేజీఎఫ్, ఛత్రపతి, పుష్ప రేంజ్లో ఊహించుకొని అన్ని సినిమాలని కలిపి ఒక రొట్ట కంటెంట్తో సినిమా చేసి మన మొహం మీద కొట్టడానికి వచ్చిందే గాక ఏదో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినట్టు బిల్డప్ ఇచ్చాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. గతంలో లైగర్ సినిమాకు కూడా డే 1 200 కోట్లతో లెక్క పెట్టుకో, వెనక్కి కూడా చూడను అన్నాడు. 200 నుంచి లెక్క పెట్టించాడు ప్రొడ్యూసర్ని, కాకపోతే వెనక్కి లెక్క పెట్టించాడు. కొండబాబుకి మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ గురువులు అనుకుంటా, ఊరికే సొంత డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఏదో కింగ్డమ్ ట్రైలర్ బాగుంది, సినిమా చూడొచ్చు అనుకునే ఆ గ్యాప్లోనే అన్నయ్య స్పీచ్ ఇచ్చి పెంట చేశాడు. తిరుపతిలో ఈవెంట్ పెట్టి వానెక్క వీనెక్క ఈ సినిమాతో పోయి టాప్లో కూర్చుంటాని తెగ ఓవర్ యాక్షన్ చేశాడు. అక్కడ వెంకన్న స్వామి సన్నిధిలో ఉండి కూడా అలాంటి వాగుడు వాగాడంటే ఏమనుకోవాలి. అందుకే మహావతార్ నరసింహ రూపంలో ఆయనే వచ్చి కొండబాబుని బండకేసి బాదాడు. ఉన్నమాట అంటే ఉలికెక్కువ కానీ 300 సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఈ సినిమా హిట్ అయితే నేనే నెంబర్ 1 అనలేదు. కొండన్న తీసింది 9 సినిమాలు, దాంట్లో 3 ఫ్లాపు, 4 అల్ట్రా డిజాస్టర్లు, 2 సినిమాలు హిట్టు. ఆ మాత్రం దానికే టాప్లో కూర్చుంటాడా కామెడీ కాకుంటే? కొండన్న మారడు, ఇక ఈ జన్మలో హిట్టు కొట్టలేడు. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వీళ్ళని చూసి నేర్చుకో కొండన్న. సినిమాలో యాక్షన్ చేయి, స్టేజీ మీద ఓవర్ యాక్షన్ చేయకు, అడ్రస్ లేకుండా పోతావు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలి, కానీ కొండన్న ఎదగక ముందే ఎగిరెగిరి పడుతున్నాడు. నోటి దూల అంత మంచిది కాదు. నీకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, సరైన డైలాగ్ డెలివరీ లేదు, చెప్పుకోవడానికి 2 హిట్లు కూడా లేవు. కొండన్న నెంబర్ 1 హీరో కావాలంటే పట్టుదల, డెడికేషన్, ప్యాషన్, టాలెంట్, దాంతోపాటు ఎదుటివారిని గౌరవించే విధానం, సభ్యత, సంస్కారం ఉండాలి. అలా కాదు నేను ఇలానే ఉంటా, కష్టపడకుండా నెంబర్ 1 అవుతా, పోయి టాపులో కూర్చుంటా అంటే కుదరదు. ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదుగుతాం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి, మాట్లాడే విధానం నేర్చుకోవాలి. అది లేకుంటే నువ్వు ఎంత కష్టపడ్డా వేస్టే. రిలీజ్కి ముందే చాలా పెద్దొన్నయ్యి పొడుస్తా సామి అన్నాడు. ఇప్పటికే తాడిలా పెరిగావు, ఇంకేం పెరుగుతావులే కానీ ఈ కింగ్డమ్ కూడా పోయింది కాబట్టి ఒక నిచ్చెన తెచ్చుకొని పోయి ఎక్కడో చోట కూర్చో అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక మన పవర్ బాబు రిలీజ్కి ముందేమో మనల్ని ఎవర్రా ఆపేది అని, సినిమా పోయిన తర్వాత వీళ్ళు ఆపారు వాళ్ళు ఆపారు అంటున్నాడు. 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమాకి డేట్స్ ఇవ్వకుండా, పైగా కథలో ఏలెట్టి గెలికి వచ్చి రాని కొరియోగ్రఫీ చేసి సినిమాకే కొరివి పెట్టాడు. సినిమా పోయిందని తెలిసినా టికెట్ రేట్లు పెంచి నమ్మిన ఫ్యాన్స్నే దోచుకొని, ఇక ఎవరో సినిమాని దేకరని తెలిసిన తర్వాత ఎవరో కుట్రలు చేశారని గగ్గోలు పెట్టాడు. కామెడీగా లేదు? 100 కోట్లు పెట్టి నాతో సినిమా చేస్తే 1000 కోట్లు వస్తాయని గతంలో తనకి తానే డబ్బా కొట్టుకున్నాడు. 250 కోట్లు పెట్టి తీస్తే 60 కోట్లు కూడా రాలేదు. మళ్ళీ దీనికి బిల్డప్గా సక్సెస్ మీట్ కూడా పెట్టాడు. సక్సెస్ మీట్ పెట్టకుండా ఉంటే కొంత డబ్బులైనా మిగిలేవి కదా.
మళ్ళీ అదనంగా బొక్క పెట్టాడు. పవర్ బాబుకి ఇప్పుడు రెండే దారులు. ఒకటి సీజ్ ద థియేటర్స్ అని థియేటర్స్ అన్నింటినీ సీజ్ చేయడం, లేదంటే అప్పుడెప్పుడో మెట్లు కడిగినట్టు థియేటర్ సీట్లన్నీ కడిగి ఓజీ సినిమాని రిలీజ్ చేయడం. ఏది బెటర్ అంటారు? ఈ విధంగా కొండబాబు పవర్ బాబు ఇద్దరు కలిసి ఇద్దరు నిర్మాతల్ని నాకించేశారు. వాళ్ళు ఇచ్చిన బిల్డప్కి వచ్చిన కలెక్షన్స్కి అసలు సంబంధమే లేకుండా చేసి బిల్డప్ బాబాయిలుగా మిగిలిపోయారు. మరి వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.